హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. మనకి ఎంతో ఆరోగ్యాన్నిచ్చే యాపిల్‌లో కూడా ఒక చిన్న చెడుంది. అది ఆ పిక్క. ఆ పిక్క ఒక పిక్క. అది 10 యాపిల్లు కోసి అందులో 10 పిక్కలు తీసామనుకోండి, అది ఒక సైనైడ్‌లా తయారై ఒక మనిషిని చంపేంత విషపూరితమైనదవుతది. అలాగే మనలో కూడా చెడనేది అంతే బీజం ఉంటది. ఆ బీజాన్ని మనం ఎప్పుడైతే తీసేత్తామో, ఆ యాపిల్ ఎలా నిగనిగలాడుతూ ఉందో అలాగే మనం కూడా ఉంటాము. కానీ మనలో ఉన్న చెడు మనకు కనిపిస్తదండి. మనం చేసేదే మంచిలాగా అనిపిస్తది. పక్కన వాడు "ఒరేయ్! అలాగా కాదురా! అలా చేత్తే తప్పురా" అని చెప్పాడనుకోండి, వాళ్ళలోని తప్పులు వెతికే మనస్తత్వంలోకెళ్ళిపోతాం. పక్కనోడు ఎందుకు చెప్పాడో, ఏంటో అని అర్థం చేసుకునే స్థితికి ఉండం. ఉండాలంటే దానికి కావాల్సింది జ్ఞానం. మన జ్ఞానాన్ని చంపేసేది ఏంటి? అహంకారం, ద్వేషం, కోపం కదా! అవి లేకపోతే మనం ఎప్పుడూ మంచిగానే ఉంటాం. పేపర్ మీద డాట్ పెట్టి, ఇందు మీద ఎక్కడ పెట్టామని అడిగితే, ఆ చుక్కనే చూస్తూ ఉంటాం తప్ప వెతుకుతాం. చుట్టూ ఉన్న తెల్ల పేపర్‌ని మర్చిపోతాం కదా! మనకి సినిమాలో కూడా చూపిస్తారు. మనలో ఉన్న మంచినంతా తెల్ల పేపర్‌ని వదిలేసి, ఆ చుక్క ఎక్కడుంది? ఎలా ఉంది? అని ఆ చుక్కని వెతుక్కుంటూ కూర్చుంటాం కదా! కానీ ఆ చుక్కని ఎతకకుండా తెల్ల పేపర్‌ని చూసేవాళ్ళు ఎంతమందున్నారు? ఎప్పుడైతే ఆ తెల్ల కాగితాన్ని చూసామో, అప్పుడు మనం జీవించే జీవితానికి ఒక అర్థం. మహాభారతంలోని శిష్యులందరినీ గురువుగారు చెట్టు మీద పిట్ట బొమ్ముంది. ఆ పిట్ట కన్ను కొట్టాలి మీరు అని చెప్తాడు. ఒక్కొక్కరు వెళ్తారు. ఏం కనిపిస్తుంది నీకంటే, నాకు చెట్టు కనిపిస్తుంది, కొమ్మలు కనిపిస్తున్నాయని ఒకళ్ళు. ఒకళ్ళేమో పక్షి రెక్కలు కనిపిస్తుందని ఇంకొకరు. తర్వాత అర్జున్‌ని పిలిస్తే, "అర్జునా నీకేం కనిపిస్తుందంటే, నాకు పక్షి కన్ను తప్ప నాకింకేమీ కనిపించట్లేదని" చెప్తాడు. అందుకే మహాభారతంలో అంత ధనుర్విద్య నేర్చుకోగలిగాడు కదా! మనం కూడా ఒక అర్జునుడిలాగే మనం చేసే పని ఏదైనా సరే, చిన్న పనైనా, పెద్ద పనైనా సరే, దాన్ని మనం మనస్ఫూర్తిగా కాన్సంట్రేషన్‌గా ఎప్పుడైతే చేశామో, అప్పుడు మనకు విజయం వస్తది. ఈరోజు రాకపోతే రేపొస్తది. రేపు రాకపోతే ఎల్లుండి కంపల్సరీ వస్తది. రాకుండా మాత్రం ఉండదు. ఒక వ్యక్తి ఒక ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాడనుకోండి, నెక్స్ట్ మళ్ళీ అది రాసినప్పుడు పాస్ అవుతాడు కదా! అప్పుడు పాస్ అవ్వకపోయినా ఇంకొకసారి రాసి పాస్ అవ్వాలని వాడికి అనిపిస్తది. ఎందుకంటే పాస్ అవుతేనే ఆడు ముందుకెళ్ళగలుగుతాడు. లేదంటే వెళ్ళగలుగుతాడా? ఎప్పుడు నా వల్ల కాదు అని ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు ఏ పని మొదలుపెట్టినా ఇది అవుతాది, నేను చేయగలుగుతాను అని సంకల్పంతో ఉన్నామంటే ఆ పని కంపల్సరీ అవుతది. మనం ఎప్పుడు ఒక్కటి కోరుకోవాలండి. అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి.